పాకిస్తాన్ ప్రధానమంత్రి ఎవలో ఎందరికి తెలుసో గాని చాలా మందికి తెలిసిన పేర్లైతే రెండబ్బా. ఒకటి మసూద్ అజర్, రెండు హఫీజ్ సయీద్. ఇద్దరు సుతా ఉగ్రవాదుల గురువులు లెక్క. నోరు తెరిస్తే బాంబులు, తుపాకులు కాల్చుడు, సంపుడు, మందిని పోగేసుడు, ఉద్దెర ఉపన్యాసాలు దంచుడు, మన దేశం మీదకి తోలుడు. ఏండ్ల కాంచెలి ఇదే కథ. గసంటోళ్లకు ఆ దేశం ఆర్మీ ఫుల్ సెక్యూరిటీ ఇవ్వబట్టే. కానీ ఇప్పుడు ఏమైందంటే భారతదేశం పేరు చెప్తేనే పటపట పనులు కొరికే మసూద్ అజార్ గాని ఫ్యామిలీ చచ్చిపోయిందట మనోళ్ళ అటాక్ లా. మనోని అడ్డా మీద బాంబులేస్తే 14 మంది పానాలు పోతే అందులో ఈయన చెల్లె, బావ, అల్లుడు, అల్లుని భార్య, మేనకోడలు, అలా పిల్లలు ఉన్నారట. ఇంకో 4 జైషే మహమ్మద్ సంఘంలో ముఖ్యమైన వాళ్ళట. అందరు అల్లా దగ్గరకు పోయిరు. జర్రంతలా నేను బచాయించిన, అయినా నేను బాధపడతలేను, మా తడాక ఏందో చూపిస్తాను ఉత్తరం పబ్లిక్ లా కిడిచేయండు. అంతేకాదు ఆర్మీ ఆఫీసర్లు నివాళులర్పించినాకనే ఇంచోళ్ళ ఆఖరి కార్యం చేసిందంటే ఎంత హిమ్మతున్నదో చూడండిగా. పాకిస్తాన్ లో బహల్పూర్ సిటీలో మర్కజ్ సుబాన్ అని జైషే మహమ్మద్ ఉగ్రవాద సంఘానికి అడ్డా. హల్కగా చెప్పాలంటే టెర్రరిస్టుల యూనివర్సిటీ అనుకోరాదోన్రే. రెచ్చగొట్టుడు, ట్రైనింగ్ ఇచ్చుడు, తుపాకులు, బాంబులు దాసుడు అంతే ఈడనే. అప్పట్లో మన పుల్వామా అటాక్ లో 40 మంది జవాన్లు చంపిన వాళ్ళు ఇడికెళ్ళి వచ్చిన పడవేగాళ్లే. మసూద్ అజార్ పెద్ద టెర్రరిస్ట్ గాడని మనమే కాదు ఐక్యరాజ్య సమితి సర్టిఫికేట్ ఇచ్చింది. అయితే ఈయన్ని 30 ఏళ్ల కిందటనే మన సీక్రెట్ పోలీసులు అరెస్ట్ చేసి జైల్లో పెట్టిండ్రు. కానీ మన విమానం హైజాక్ చేపించి ఆఫ్ఘనిస్తాన్ పట్టుకపోయారు ఉగ్రవాదులు. మా అజార్ నిడిచిపెట్టకుంటే విమానంలో ఉన్న 179 మందిని చంపేస్తామని బెదిరిస్తే మన గవర్నమెంట్ చర్చలు చేసి ఆఖరికి అజార్ గారిని నిడిచిపెట్టవలసి వచ్చింది. ఎంబటే జైషే మహమ్మద్ ఉగ్రవాద సంఘం పెట్టి కాశ్మీర్ లో మనోడు జేపీ అని లంగపనే లేదు. ఎంతో మందిని చంపించిండు, ఎన్నో అటాకులు చేపించిండు. ఇండియాలో ఏడేం జరిగినా మసూద్ అజార్ పేరు పక్కా బయటకు వస్తుంది. రాత్రి మనోళ్ళు చేసిన దాడిలో జర్రంతలు బచాయించిండు. భూమి మీద ఇంకెన్ని నూకలు బాకున్నాయో మరి.